ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో నిన్న రాత్రి కురిసిన భారీ వర్షాలకు పలు గ్రామాలు జలమయమయ్యాయి. ఇళ్లలోకి వరద నీరు భారీగా చేరడంతో ప్రజలు నిద్రాహారాలు మాని రాత్రంతా జాగారం చేయాల్సి వచ్చింది. మోకాళ్లోతు వరద నీరు నివాస సముదాయాల్లోకి చేరడంతో ఎప్పుడు ఏం జరుగుతుందనే భయాందోళనతో గడపాల్సి వచ్చింది. జిల్లాలో వరద తాకిడికి ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. అదృష్టవశాత్తు అతను సేఫ్గా బయటపడడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో నిన్న రాత్రి వర్షాలు దంచుకొట్టాయి. దీంతో జిల్లాలోని పలు గ్రామాలు జలమయమయ్యాయి. కేశంపేట మండలం అల్వాల గ్రామ పంచాయతీ పరిధిలోని తులవానిగడ్డలో కురిసిన భారీ వర్షానికి ఆ గ్రామం వరద నీటితో నిండిపోయింది. ఎక్కడ చూసినా వరద నీరే కనిపించింది. కాలు కూడా కదపలేని పరిస్థితి ఏర్పడింది. ఇళ్లలోకి వరద నీరు చేరేంత స్థాయిలో కుండపోత వర్షం కురిసింది. మోకాళ్లతో వర్షం నీరు ఇంట్లోకి చేరడంతో రాత్రంతా గ్రామస్తులు జాగారం చేయాల్సి వచ్చింది. ఇంట్లోని వస్తువులు నీటిలో తడిసి ముద్దయ్యాయి. మరోవైపు కొత్తపేట నుండి షాద్నగర్ వెళ్లే ప్రధాన రహదారిపై ఆల్వాల్ వద్ద వాగు ఉధృతంగా ప్రవహించింది. ఈ సమయంలో ఓ వ్యక్తి వరద ఉధృతిని లెక్క చేయకుండా వాగును దాటేందుకు యత్నించగా వరద నీటిలో కొట్టుకుపోయాడు. అదృష్టవశాత్తు అతను సేఫ్గా బయటకు రావడంతో అతని కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.